5 రీజన్స్ ఉండగానే మీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని ఫేస్బుక్ లో మార్కెటింగ్ చేసుకుందాం అని డిసైడ్ అయిపోద్దు. నేను చెప్పబోయే 2 డిసడ్వాంటేజెస్ కూడా విన్న తర్వాత అప్పుడు రీజన్ నెంబర్ 0, మార్క్ జోకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్ ని ఓన్ చేసుకోవడం వల్ల ఫేస్బుక్ యాడ్స్ కి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కి సేమ్ డాష్ బోర్డ్, సో ఒకే చోటు నుంచి మనం యాడ్స్ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నో ఎక్స్ట్రా హెజల్స్. దిస్ ఈస్ వెరీ బేసిక్ రీజన్ అండ్ చాలా మందికి ఈ విషయం తెలుసు. అందుకే నేను నా మెయిన్ 5 రీజన్స్ లో ఈ రీజన్ యాడ్ చేయట్లేదు. లెట్స్ స్టార్ట్ విత్ రీజన్ నెంబర్ 1, విచ్ ఈస్ టార్గెటింగ్. ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మన స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ పీపుల్ కి మన యాడ్ డిస్ప్లే చేయొచ్చు. అంటే జియోగ్రఫికల్ వైజ్, అంటే మన ప్రాపర్టీ సరౌండింగ్ లో ఉన్న 25 కిలోమీటర్స్ ఆర్ 30 కిలోమీటర్స్ ఈ రేడియస్ ని బేస్ చేసుకుని ఆ రీజన్ లో ఉన్న పీపుల్ కి మాత్రమే మన యాడ్స్ డిస్ప్లే అయ్యేలా చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ బ్యూటీ, రైట్? అండ్ సెకండ్ వచ్చేసి జెండర్ టార్గెటింగ్. అంటే మేల్ కి స్పెసిఫిక్ గా మేల్ కి కానీ స్పెసిఫిక్ గా ఉమెన్ కి కానీ మన యాడ్ డిస్ప్లే చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మెన్ యాక్టివ్ డెసిషన్ తీసుకుంటారు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కి సంబంధించి. సో మేల్ ని టార్గెట్ చేయడం బెటర్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏజ్. చిన్నపిల్లలకి యాడ్స్ చూపించడం వల్ల యూజ్ ఉండదు కదా. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఏజ్ మినిమం 30 ఉంటే బెటర్. సో 30 కాడి నుంచి మన ఎంత ఏజ్ అన్నా సరే మనం టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంట్రెస్ట్. అంటే ప్రాపర్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నదో వాళ్ళకి మన యాడ్స్ డిస్ప్లే అయ్యేలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టార్గెటింగ్ వాళ్ళ ప్రొఫెషన్ ని బట్టి. అంటే డాక్టర్స్ ని టార్గెట్ చేయొచ్చు, లాయర్స్ ని టార్గెట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని టార్గెట్ చేయొచ్చు, ఐటీ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయొచ్చు, మేనేజర్ ని టార్గెట్ చేయొచ్చు, అండ్ బిజినెస్ ఓనర్స్ ని టార్గెట్ చేయొచ్చు స్పెసిఫిక్ గా. సో ఈ పీపుల్ కి మాత్రం మన యాడ్ రీచ్ అవుతుంది. సో ఎలా సెట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ద బ్యూటీ. అండ్ ఆల్సో ఎవరైతే ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో, ఎవరైతే రిచ్ మొబైల్స్ అంటే యాపిల్, ఐఫోన్స్, సో ఈ కైండ్ ఆఫ్ డివైజెస్ యూజ్ చేస్తారో వీళ్ళకి మాత్రమే కావాలంటే మన యాడ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఫ్రీక్వెంట్ గా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్తారో సో వీళ్ళని మనం టార్గెట్ చేసుకోవచ్చు అనమాట, రిచ్ పీపుల్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఇన్స్టెంట్ ఫార్మ్స్. మనం రెగ్యులర్ గా రియల్ ఎస్టేట్ లీడ్స్ జనరేట్ చేయాలంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి, దాంట్లో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలి, దాంట్లో ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. అండ్ ఈ పేజ్ కి ఫేస్బుక్ నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చిన యూజర్స్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఒక ఈమెయిల్ సెండ్ అవ్వాలి. అండ్ ఇదే కాకుండా ఆ పేజ్ కి ట్రాకింగ్స్, పిక్సెల్స్, ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్, స్పీడ్ ఆప్టిమైజేషన్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుని మీరు అప్పుడు సెటప్ చేసుకోవాలనుకుంటే ఇదంతా వచ్చిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్ అంటే ఏంటని అడుగుతారు. జస్ట్ కిడింగ్. బట్ ఎంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా మీరు ఇన్స్టెంట్ గా ఫేస్బుక్ లో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అయ్యే మెథడే ఇన్స్టెంట్ ఫార్మ్స్. మీ ఫేస్బుక్ యాడ్ మీద క్లిక్ చేసిన యూజర్స్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడిని ముందే సెట్ చేసుకుని ఈ ఫామ్ క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో మీ యూజర్స్ ఈ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ఫామ్ లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ ని మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ వాళ్ళ ప్రొఫైల్ లోంచి ఆటోమేటిక్ గా ఫిట్ చేసుకుని ఇక్కడ చూపిస్తుంది. సో వాళ్ళు అక్కడ జస్ట్ సబ్మిట్ చేస్తే సరిపోద్ది, ఆ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. సో మీ యూజర్స్ కి ఈజీ, మీకు కూడా ఈజీ. థర్డ్ రీజన్ వచ్చేసి క్విక్ సెటప్. సెటప్ ఈజ్ ఏ స్నాప్ విత్ ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్ ఎంత ఈజీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ అంటే మీరు యూట్యూబ్ లో ఫేస్బుక్ యాడ్స్ గురించి కాంప్లెక్స్ వీడియోస్, కాంప్లెక్స్ టెక్నాలజీ ఉండటం వల్ల మీకు అది కష్టం అనిపిస్తుంది. కానీ మీకు సరైన గైడెన్స్ ఉంటే విత్ ఇన్ 1 hour లో మీరు ఫేస్బుక్ యాడ్స్ లీడ్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలో నేర్చుకోగలుగుతారు. అండ్ విత్ ఇన్ 12 hours లో మీకు లీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. డెఫినెట్ గా నా మాట నమ్మట్లేదా? మీరు ఈ వీడియో చూస్తూ స్టెప్ బై స్టెప్ మీ యాడ్ సెటప్ చేసుకోండి, 30 minutes లో పని అయిపోద్ది. ఇప్పుడు కాదు, ఈ వీడియో చూసిన తర్వాత. రీజన్ నెంబర్ 4, మెజరబుల్. మీరు న్యూస్ పేపర్ లో మీ ప్రాపర్టీ యాడ్ ఇస్తే కనుక సో అది ఎంతమంది చూసారు, ఎంతమందికి రీచ్ అయ్యింది, ఎంతమంది చదివారు, ఎంతమంది దాన్ని చూసి మీకు కాల్ చేశారు, సో ఇవన్నీ ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. అదే మీరు ఫేస్బుక్ యాడ్స్ లోంచి మీ యాడ్ ఎంతమందికి రీచ్ అయింది, ఎన్నిసార్లు రీచ్ అయింది, ఎంతమంది దాన్ని చూసి క్లిక్ చేశారు, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది లీడ్ సబ్మిట్ చేశారు, అండ్ లీడ్ కాస్ట్ వచ్చి ఎంత పడ్డది, సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు వస్తాయి అనమాట. సో దీని ద్వారా మీరు స్కేలింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ న్యూస్ పేపర్ యాడ్స్ తో కంపేర్ చేశాను కదా అని మీరు దీంట్లో కూడా స్పెండ్స్ లాక్స్ లో పెట్టాలని మీనింగ్ కాదు. అదే రీజన్ నెంబర్ 5, మోస్ట్ అఫోర్డబుల్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ ఫేస్బుక్ యాడ్స్. సో ఆన్లైన్ లో ఉన్న ప్రతి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కన్నా కంపేర్ చేస్తే ఫేస్బుక్ లోనే యాడ్ కాస్ట్ తక్కువ. మీరు డైలీ ఇనిషియల్ గా 100 to 200 రూపీస్ పెట్టి కూడా మీ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సో మీకు 4-5 days రన్ చేసిన తర్వాత మీకు ఒక కన్సిస్టెంట్ వేలో లీడ్స్ జనరేట్ అవుతున్నాయి, బాగానే ఉన్నది అనుకున్న తర్వాత అప్పుడు మీరు స్కేల్ అప్ చేసుకోండి మీ క్యాంపెయిన్ ని. అంటే బడ్జెట్ పెంచుకోవచ్చు, ఎక్కువ లీడ్స్ వస్తాయి. దీస్ ఆర్ ద 5 reasons వై యూ హ్యావ్ టు యూజ్ ఫేస్బుక్ యాడ్స్ టు గెట్ సేల్స్ ఫర్ యువర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. అండ్ డిసడ్వాంటేజెస్ విషయానికి వచ్చినప్పటికీ ఫస్ట్ ది కాంపిటీషన్.
సో వేర్ దేర్ ఈస్ అన్ అడ్వాంటేజ్ దేర్ విల్ బి అ కాంపిటీషన్ ఆల్సో. అంటే ఈ కాంపిటీషన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక ఇన్వెస్టర్ కి మనలాంటి చాలా మంది అడ్వర్టైజర్స్ దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి, విజిబుల్ అవుతాయి. సో అన్నిటి మీద లీడ్స్ జనరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇనీషియల్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలన్నది ఒక క్లారిటీ ఉంటది ఇన్వెస్టర్ కి. బట్ వీళ్ళందరి మాటలు విన్న తర్వాత ఇన్వెస్టర్ కే పిచ్చి ఎక్కుతుంది అనమాట. సో ఆ పిచ్ లో మన దగ్గరకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు అండ్ పిచ్చి క్వశ్చన్లు రేస్ చేస్తూ ఉంటారు. అది అన్న తర్వాత మనకి పిచ్చి ఎక్కుతుంది. ఇంత కాంపిటీషన్ లో మీకు సేల్ రావాలంటే అది ఏమాత్రం కష్టం కాదు. ఇఫ్ యూ హ్యావ్ అ బెస్ట్ ఆఫర్ అండ్ బెస్ట్ సేల్ స్ట్రాటజీ. మీ కాంపిటేటర్స్ ని ఎలా బీట్ చేయాలని 3 ఐడియాస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన కార్డ్స్ వేస్తాను, ఎక్కడ ఉంటుందో చూసుకోండి. మీరు బిగినర్ అయితే ఫస్ట్ 2 ఐడియాస్ ని మీరు కన్సిడర్ చేసుకోండి, థర్డ్ ది స్కిప్ చేయండి. ఇప్పుడు కాదు, ఈ వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి. లేదంటే సింపుల్ గా ఛానల్లోకి వెళ్ళిపోండి, అక్కడ మీకు బంచ్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి, ఎంజాయ్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మార్కెటింగ్ ఫ్లక్చుయేషన్స్. మీరు కంటిన్యూస్ గా యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు, మీకు ఆ రోజు వరకు బాగానే ఉంటది. ఒకేసారి నెక్స్ట్ డే ఏమవుతుందంటే మీ లీడ్ కాస్ట్ ఒకేసారి 3 times పెరిగిపోద్ది. లేదంటే మీ సిటిఆర్ డ్రాప్ అయిపోద్ది సడన్ గా. అంటే క్లిక్స్ డ్రాప్ అయిపోతాయి అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి భయం వేసి క్యాంపెయిన్ ఆఫ్ చేసేస్తారు. బట్ ఫేస్బుక్ కి కొంచెం టైం ఇవ్వాలి అగైన్ అది నార్మల్ స్టేజ్ కి రావడానికి. అది అప్పటికి నార్మల్ స్టేజ్ కి రాకపోతే అప్పుడు ఆ యాడ్ గురించి ఆలోచించాలి. మీరు క్రియేటివ్స్ చేంజ్ చేయడమో లేదంటే బిట్ క్యాప్ యూస్ చేసి మీ కాస్ట్ ని కంట్రోల్ చేసుకోవడమో చేయాలి. ఈ మార్కెటింగ్ ఫ్లక్చుయేషన్ గురించి మీకు క్లియర్ ఐడియా రావాలంటే మీకు ఫేస్బుక్ యాడ్స్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది అన్నది మీకు క్లారిటీ ఉండాలి. నా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, వెళ్ళి చూడండి మీకు టైం ఉంటే కనుక. నేను ఫస్ట్ చెప్పిన ఎన్ని అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి దాన్ని. ఓకే, మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన పాయింట్ ని కింద కామెంట్ చేయండి. అండ్ నా ప్రెజెంటేషన్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు మెన్షన్ చేయండి. మీరు ఈ వీడియో ద్వారా కొంచెం నేర్చుకున్నారనిపిస్తే గివ్ మీ థమ్స్ అప్ టు దిస్ వీడియో బికాస్ ఐ వాంట్ టు చేస్ ఇట్ అంటారు. దిస్ ఈస్ బన్నీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐ సీ యూ విత్ అనదర్ awesome real estate marketing video. Until then, love you guys.